హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా రోజులకి డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ పెట్టిన 2 ఫిలిమ్స్. జననాయకంలో కొత్త లుక్, ఖుషీలో ఉన్న ఫ్యాన్స్, వీరమల్లికి తప్పని కష్టాలు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగక సినిమాపై బజ్ అయితే మంచిగానే క్రియేట్ అయింది. ఇక మూవీ 3 hours కి పైగా రన్ టైంతో రాబోతుండగా ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలకి ప్రభాస్ ఎంట్రీ ఉండబోతున్నట్టు మచ్చరవి ఈవెంట్ లో అయితే చెప్పారు. లిటరలీ డే 1 సిచ్యువేషన్ అయితే ఇలానే ఉండబోతుందని ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫుల్ మూవీ 150, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1500, లాస్ట్ హాఫ్ అన్ అవర్ టికెట్లు తీసుకో, 2 తీసుకో, తొందరగా తీసుకో, అయిపోతాయి. దృశ్యం 1 and 2 ఒరిజినల్ వర్షన్స్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అవగా ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ లో థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. మోహన్ లాల్ తో దృశ్యం 3 మూవీ ఇంకొన్ని రోజుల్లో తెరకెక్కనుండగా తెలుగులో వస్తుందా రాదా అనేది ఎప్పుడే చెప్పలేం. ఎందుకంటే ప్రైమ్ వాళ్ళు 5 లాంగ్వేజెస్ లో కావాలి అన్నారంటే మాత్రం వెంకటేష్ మీనాలతో తెలుగులో రావడం కష్టమనే చెప్పాలి. మరి ఈ సినిమాని ఇంకెన్ని పార్ట్స్ గా పొడిగిస్తారో చూడాలి. రామ్ పోతినేని నానిని ఫాలో కాబోతున్నాడు. అది స్టోరీ సెలక్షన్ లో కాదు, యాక్టింగ్ లో కాదు, ప్రొడక్షన్ విషయంలో ప్రొడ్యూసర్ గా మారి కొత్త డైరెక్టర్స్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. వాళ్ళ అంకల్ది శ్రవంతి రవికిషోర్ బ్యానర్ ఉన్నా కూడా తన ప్రత్యేకతని చాటుకోవడానికి డెసిషన్ తీసుకున్నాడు రామ్. ఇదైతే గుడ్ స్టెప్. నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. చూడాలి మరి రామ్ ప్రొడ్యూసర్ గా ఏ మేర సక్సెస్ అవుతాడో. కుబేర మూవీలో మెయిన్ క్యారెక్టర్, మెయిన్ ప్రొటాగనిస్ట్ తనే అని ఫీల్ అవుతున్నారు నాగార్జున. తన్ని రీసెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పగా మూవీ చూసిన వాళ్ళైతే రివర్స్ లో రియాక్ట్ అవుతున్నారు. మూవీ తన చుట్టూనే తిరుగుతుందన్న ఫీల్ తనకి రావడంతో తనే మెయిన్ లీడ్ అని అనుకున్నారట నాగార్జున గారు. మరి మూవీ చూస్తుంటే మీకే అనిపించిందో కమెంట్ చేయండి. జననాయకన్ మూవీ నుంచి లుక్ తో పాటు గ్లిమ్స్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది. అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించే విజయ్ ఈ మూవీలో కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. అండ్ గ్లిమ్స్ లో ఉన్న షార్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజయ్ లుక్ అంతా డిఫరెంట్ గా ఉన్నాయి. విజయ్ బర్త్డే సందర్భంగా నైట్ రిలీజ్ చేశారు మూవీ టీం. విజయ్ వింటేజ్ డేస్ ని గుర్తు చేసే విధంగా పోలీస్ లుక్ లో అదరగొట్టాడు ఈ హీరో. అయితే దీన్ని చూశాక భగవంత్ కేసరిలో కొన్ని షార్ట్స్ అయితే గుర్తురాక మానదు. బట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ తప్పితే రిమైనింగ్ అంతా హెచ్వినే కొత్తగా తీయబోతున్నాడన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం తీసారో. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ఆమిర్ ఖాన్ సినిమాకి చాలా ఇయర్స్ తర్వాత గుడ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఛాంపియన్స్ మూవీ చూడని వాళ్ళకి ఇది ఫ్రెష్ గా అనిపించినట్టు టాక్. ఇక మూవీ డే 1 తో పోల్చితే డే 2 గ్రోత్ చూపిస్తూ ఎక్సలెంట్ గా రన్ అవుతుందని చెప్పచ్చు. డే 1 ఇండియాలో 10.7 కోట్ల నెట్ తో ఓపెన్ అవగా గ్రాస్ 12.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో 7.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇక డే 2 ఒక్క ఇండియా నుంచే 20 కోట్ల నెట్ మార్క్ ని దాటైపోతుండగా 2 days లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ అందుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. డేటా రాగానే అప్డేట్ చేస్తా. ఇక కుబేర విషయానికి వచ్చిన సేమ్ సీన్. డే 1 పడ్డ ఎక్స్ట్రా షోస్, టికెట్ హైక్స్ ని పక్కన పెడితే అన్ని చోట్ల కూడా డే 1 ని డామినేట్ చేసే డే 2 ఫిగర్స్. తమిళనాడు, తెలుగు స్టేట్స్, ఓవర్సీస్ అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా దుమ్ము లేపుతుంది ఈ సినిమా. ధనుష్ కోసం ఒక్కసారైనా సినిమా చూడొచ్చనే టాక్ తెచ్చుకోవడంతో అందరి కెరీర్లో కూడా ది బెస్ట్ నెంబర్స్ అయితే పడుతూ ఉన్నాయి. మరి డే 2 ఎంత నెంబర్ పెట్టిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. హరిహర వీరమల్లు రాంగ్ టైమ్ లో రిలీజ్ కాబోతుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓవర్సీస్ లో జూలై 24 టైం కి హాలీవుడ్ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కాబోతున్నాయి. అవి కూడా హైప్ ఉన్న ఫిలిమ్స్. సో ఓపెనింగ్స్ లో ఇది దెబ్బకొట్టే ఛాన్స్ ఉండగా ఇండియాలో కూడా కాస్త ఎఫెక్ట్ ఇచ్చేలానే కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్. ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా మూవీగా రాబోతుండగా నార్త్ లో మంచిగా రిలీజ్ చేద్దామని ఏం రత్నం గారు ప్లాన్ చేసుకుంటుంటే అదే రోజు సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుండడం విశేషం. జూలై 24 రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇదొక కామెడీ ఫిలిం. రీసెంట్ టైంలో కామెడీ సినిమాలు ఎలా ఆడుతున్నాయో హౌస్ఫుల్ 5 నెంబర్సే చెప్తున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 260 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ ఫిలిం. ఇక ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా సెకండ్ మూవీ అదే రోజు రాబోతుండడంతో ఖచ్చితంగా నార్త్ లో ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటిని దాటుకునే వీరమల్లు ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీరమల్లుకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.